ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 21వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి గనుక మీరేమి చేయ నిశ్చయిస్తారో వాటిని చెయ్యలేరు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు నేను చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? విశ్వాసిలో అంతర్గతంగా ఒక ప్రచ్ఛన్న యుద్ధం ప్రవర్తిల్లుతున్నది. ఆత్మకు శరీరానికి మధ్య ఇది ద్వంద్వ పోరాటం. యోహాను 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అన్నాడు, శరీరమూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. పాత స్వభావం విశ్వాసిలో జీవితమంతా ఉంటూనే ఉంటుంది. అది ఒక పట్టాన పోదు. ఎంత వదిలించుకుందామన్నా అది వదలదు. 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం ఇదే మాట అంటోంది. విశ్వాసులం మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల, అనగా పాత స్వభావము మాలో లేదని చెప్పుకుంటే తమను తామే మోసపుచ్చుకున్న వారవుతారు. వారిలో సత్యముండదు. సత్యము నీలో లేదు అంటే నీవు అబద్ధికుడివి అంతే. నేను పరిశుద్ధుణ్ణి, నాలో పాత స్వభావం లేనే లేదు అని ఎవరైనా విశ్వాసి అంటే అతడు అబద్ధికుడు. మనలో 2 స్వభావాలున్నాయి, పాత స్వభావం, కొత్తగా వచ్చిన స్వభావం. రోమాపత్రిక ముగింపులో పౌలు ఇదే అంశాన్ని కూలంకషంగా చర్చించాడు. ఈ 2 స్వభావాల మధ్య సంఘర్షణ పౌలు తాను స్వయంగా అనుభవించాడు. విశ్వాసులందరిలో ఈ పోరాటం ఉంది. ఎవ్వరూ ఇది కాదనలేరు. ఒకటి శరీర స్వభావం, మరొకటి ఆత్మ స్వభావం. ఒకటి పాతది, మరొకటి కొత్తది. అందుకే మనం చెయ్యాలని ఆశించింది చెయ్యలేకపోతున్నాము. కొత్త స్వభావం పాతదాన్ని వ్యతిరేకిస్తుంది. పాతదానికి ఇది ఎదురు తిరుగుతుంది. ప్రియ శ్రోత, నీకీ అనుభవం కలిగిందా? పాత కొత్తల మధ్య యుద్ధమిది. ఆశీర్వాదాల నిధి ఉంది, అది దేవుని కృప. నా ఆత్మ కృపాస్వరంతో పాడుతుంది. కృపావాహిని ఎడతెగక ప్రవహిస్తుంది. ప్రభువును ఆరాధిస్తాము, ప్రభువును సేవిస్తాము, ప్రేమిస్తాము. అయితే పాత స్వభావం తప్పిపోతుంది. పాత స్వభావం తప్పిపోయే ప్రవృత్తి కలది. అయితే కొత్త స్వభావం దేవుణ్ణి ఆరాధిస్తానంటుంది. కొత్త స్వభావం పాడుతుంది, ప్రభువు నీవెంత గొప్పవాడవు అంటూ ఆరాధిస్తుంది. కొత్త స్వభావం ప్రభువును ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది. పాత స్వభావం దేవుణ్ణి ఆరాధించదు, స్తుతించదు. పాత స్వభావం దేవుని మహిమకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నేను ఆత్మానుసారంగా నడుస్తున్నానా అని కొందరు సందేహిస్తారు. నిశ్చయత ఉండదు. నిశ్చయత కలిగించే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలను ఉన్నత స్థాయి జీవితానికి నడిపిస్తాడు. అందుకే ఆయన మనలో ఉన్నాడు. శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పెద్ద జాబితాను పరిశీలించండి. శారీరకమై కాముకత్వానికి చెందిన పాపాలు, మత విషయిక పాపాలు, సాంఘిక పాపాలు, వ్యక్తిగత పాపాలు, జారత్వం, వ్యభిచారం, అపవిత్రత, లైంగిక వాంఛ, అశ్లీలమైన తలంపులు, కాముకత్వం, పశువాంఛ, మృగవాంఛ, లైంగికమైన వేధింపులు, మత సంబంధమైన పాపాలున్నాయి. విగ్రహారాధన, ధనాపేక్ష విగ్రహారాధనే. నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏదైనా అది విగ్రహమే. అభిచారము అంటే మంత్రతంత్రాలు. వాటిలో కొన్ని మాదక ఓషధులు వాడేవి. ద్వేషములు, శత్రుత్వం, కక్ష, పగ, కలహం అనగా భేదాలు, జగడాలు.
వాదోపవాదాలు, పట్టింపులు, అక్కసు, మత్సరములు అంటే ఈర్ష్య, అసూయ, కుళ్ళు, పోటీ మనస్తత్వం, మనస్పర్ధలు, విమతములు అనగా సిద్ధాంతాల రభస, ఓర్వలేనితనం, హత్యలు, విద్వేషం అనేది హత్యతో సమానం. మత్తత అనే పాపం వ్యక్తిగతమైంది. తాగుబోతుతనం, అల్లరితో కూడిన ఆటలు పాటలు, ఇదంతా ఒక పెద్ద పాపాల కేటలాగు. ఇవిగాక ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. పౌలు వాటినన్నిటినీ ఇక్కడ ఏకరువు పెట్టలేదు. ఇలాంటి పాపాలను అభ్యసించేవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోజాలరు. ఇటువంటి పాపాలలో జీవించేవారు దేవుని రాజ్యంలో ఉండరు. తప్పిపోయిన కుమారుణ్ణి చూడండి. అతడు పందుల మధ్య కొంతకాలమున్నాడు, ఇంకా అక్కడ ఉండలేకపోయాడు. అతడు పంది కాడు, కుమారుడు, తండ్రి దగ్గరికే వెళ్లగోరుతాడు. పందైతే పందుల మధ్యనే ఎల్లప్పుడూ ఉండిపోయేది. కుమారునికి తండ్రి వద్దకు వెళ్లే వరకు మనసుకు నెమ్మది ఉండదు. పాపంలో కొనసాగే వ్యక్తి గొప్ప ప్రమాదంలో ఉన్నాడు. అలా ఉండగలిగాడంటే అతడు దేవుని బిడ్డ కానే కాడు అని చెప్పాల్సి వస్తుంది. శ్రోతలు, శరీర కార్యాలేవో ఇక్కడ స్పష్టంగా చూపబడ్డాయి. ఈ పాఠంలో మనకెన్నో అమూల్య సత్యాలను పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇది సహజాతీతమైన ప్రవర్తన, పరిశుద్ధాత్మకు లోబడిన జీవితం. ఎఫెసీ పత్రిక 4:1 ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. అలాగుననే మీరు ప్రేమ గలిగి నడుచుకోండి. పరిశుద్ధాత్మ కార్యమే మన రక్షణ అనుభవం. ఆత్మానుసారముగా ఆరంభించారు, ఆత్మానుసారంగానే పరిపూర్ణులవ్వాలి. ఇది ఆత్మ నియమం. స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమమిది. ఇది ప్రేమ నియమం. ఇది పరార్థమై సేవిస్తుంది, జీవిస్తుంది. ఈ నియమంలో స్వార్థానికి తావులేదు. ఆత్మానుసారమైన జీవితంలో శరీరేచ్ఛలుండవు. ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక వాంఛలకు చోటు పెట్టకూడదు. క్రైస్తవ జీవితం, క్రైస్తవుని నిత్య రక్షణ అనే వాటికి సహజాతీతమైన నిత్యత్వపు పరిమాణం ఉంది. రక్షణ కోసం మాత్రమే కాదు, శిష్యులమవడానికి పిలువబడ్డాము. శరీరము, ఆత్మ ఈ రెండిటి మధ్య విభజన రేఖ గీచినవాడు పరిశుద్ధాత్మ. శరీరమంటే ఈ భౌతిక దేహం మాత్రమే కాదు, శరీరమనే మాటకు మరో అర్థముంది. మానవుని పతన స్వభావం, పాప స్వభావం, ఆదామీయ స్వభావమంతా శరీరమే అంటుంది దేవుని వాక్యం. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఈ రెండు రకాల జీవిత విధానాలు. రోమాపత్రిక 8:1-11 వరకు ఈ అంశం మీదనే చర్చ కొనసాగింది. క్రీస్తునందలి దేవుని కృప, మన జీవిత శైలి అదే. ఆత్మయందు మనకు లభించిన శక్తి. యూదా మతవాదులు మానవ కృషికి ప్రాముఖ్యమిచ్చారు. రక్షణకు, జీవితానికి ధర్మశాస్త్రాన్ని ఆధారం చెయ్యాలని వారి ప్రయత్నం. దేవుని మానవాతీత శక్తి మన భక్తికి ఆధారమని పౌలీయ ప్రతిపాదన. ఆత్మచేత నడిపించబడేవాడు ధర్మశాస్త్రమునకు లోనైనవాడు కాడు. ఆత్మ నిన్ను నడిపించినప్పుడు నీవు ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరం లేదు. రోమాపత్రిక 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. రోమాపత్రిక 7:4 మనము దేవుని కొరకు ఫలము ఫలించేటట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే వేరొకణ్ణి చేరడానికి మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులయ్యారు, అనగా ధర్మశాస్త్రముతో తెగదింపులయింది. 6 ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడ్డామో దాని విషయమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము.
1 యోహాను 2:1 విశ్వాసి పాత స్వభావం పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు ఎవడూ పాపము చెయ్యడు. పాపము చేసేవాడెవడూ ఆయనను చూడలేదు, ఎరిగి ఉండలేదు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుస్తుంది గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఆత్మచేత నడిపించబడినవాడు ధర్మశాస్త్రమునకు లోనైనవాడు కాడు. ధర్మశాస్త్ర మార్గాన దేవుని దగ్గరికి ఎవ్వరూ రాలేరు. క్రియామార్గం స్వంత మార్గం, స్వయం కృషి నిన్ను రక్షించలేదు. ఈ సత్యాన్ని పౌలు ఖండితంగా చెబుతున్నాడు. క్రీస్తునందు మనకు ఉచిత కృప లభించింది. శరీర కార్యాల జాబితాకు అంతులేదు. వాటిలో కొన్నిటిని మాత్రమే పౌలు పేర్కొంటున్నాడు. అన్యుల జీవిత విధానం, వారి ఆరాధన క్రమం, వారి ఉద్దేశ్యాలు, వారి పద్ధతులు ఈ పాపాలలో ద్యోతకమవుతున్నాయి. మత్తయి సువార్త 7:20 ప్రభువు అన్నాడు, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. 1 కొరింథీ 6:9-10 జారులైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, ఆడంగితనము గలవారైనా, పురుష సంయోగులైనా, దొంగలైనా, లోభులైనా, తాగుబోతులైనా, దూషకులైనా, దోచుకునేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఎఫెసీ పత్రిక 5:5 వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోభి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని రాజ్యం అనే అంశం యేసు ప్రబోధాలలో, అపొస్తలుల బోధలో ముఖ్యాంశం. విశ్వాసుల హృదయాలలో ఇప్పుడు నెలకొని ఉన్న దేవుని రాజ్యం త్వరలోనే అక్షరాల ఈ భూమి మీద స్థాపించబడుతుంది. ఆత్మరీతిగా విశ్వాసులు ఇప్పుడే ఆ రాబోయే రాజ్యంలో ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? క్రైస్తవ స్వాతంత్ర్యం అవధులు లేనిది. పౌలు గలతీ పత్రికలో సాధారణ క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఉపదేశించాడు. ధర్మశాస్త్రయుగం ముగిసింది, కృపాయుగం మొదలైంది. అది నిజమే. అందుకని విశ్వాసి తన ఇష్టమొచ్చినట్టు బ్రతకవచ్చునా అంటే అలా కాదు. ధర్మశాస్త్ర ప్రయోజనం తీరింది, కృప వచ్చింది. అయితే క్రీస్తునందు పాపక్షమాపణ లభించింది. అందుచేత మనము ఆయన ప్రేమ చేత ఉత్తమ జీవితం జీవించటానికి బద్ధులమై ఉన్నాము. క్రీస్తు తన రక్తంతో కడిగిన జీవితాన్ని తిరిగి మైలపరచలేము. అటు దేవునికి, ఇటు తోటివారికి మనము బాధ్యులం. మనము స్వతంత్రులమే కాని మన స్వాతంత్ర్యం పొరుగువాణ్ణి ప్రేమిస్తుంది. క్రీస్తు నిన్ను ప్రేమించినట్లే నీవు పొరుగువాణ్ణి ప్రేమించడం, దానికి నీవు బద్ధుడివై ఉన్నావు. మనము స్వతంత్రులమైంది పాపం చేయడానికి కాదు, పాపం చెయ్యకుండా ఉండడానికి అని మనం గ్రహించాలి. స్వార్థం పిచ్చికుక్కలాగా ఇతరులను కరుస్తుంది, నాశనం చేస్తుంది అని పౌలు హెచ్చరించాడు. క్రైస్తవ స్వాతంత్ర్యం ఆత్మానుసారంగా నడవడానికి బలమైన ప్రేరణ. శరీర కార్యములేవో ఒక పెద్ద జాబితా రాసి పౌలు మన ముందు ఉంచుతున్నాడు. జారత్వము మొదలుకొని అల్లరితో కూడిన ఆటపాటల వరకు మొత్తం 15 పాపాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. జారత్వం అన్నప్పుడు పౌలు మనసులో లైంగిక అవినీతిని గురించిన హెచ్చరిక మెదిలింది. జారత్వము నాటి సమాజంలో సర్వసాధారణమైపోయింది. అపవిత్రత దేవుని సన్నిధిలోకి రావడానికి గొప్ప ఆటంకం, అంతరాయం. దేవుని నుండి మనిషిని వేరు చేసే మురికి తలంపులు ఎంతో నీచమైనవి. కాముకత్వం అంటే సుఖభోగ లంపటత్వం. ఎవరేమనుకున్నా తన సుఖభోగాలే తనకు ముఖ్యమని బ్రతకడం కాముకత్వమవుతుంది. విగ్రహారాధన అనగా మనుష్యుల హస్తకృతమైన వస్తువులను పూజించడం. భౌతిక వస్తువులకు దేవత్వాన్ని ఆరోపించడం విగ్రహారాధన. అభిచారము అంటే మంత్రప్రయోగాలు, విషప్రయోగమని కూడా అర్థమున్నది. సోదె చెప్పటం, భూత ప్రేత పిశాచాదుల ఆవాహన కూడా అభిచారమే. ద్వేషములు అనగా శత్రుత్వం. ఇది క్రైస్తవ ప్రేమకు వ్యతిరేక వైఖరి.
కలహం అంటే ఏదో ఒక బహుమానం కోసం పోటీపడి కలహించుకోవడం, అవతలి వ్యక్తిని మించిపోవాలని కలహించుకోవడం. ఇది చెడ్డ వైఖరి. మత్సరములు అంటే పదవీకాంక్ష, ఒకరిని తొలగించి ఆ పదవిని తాను చేపట్టాలనే కోరిక. క్రోధములు అంటే ఆగబట్టలేని తీవ్రమైన కోపం, కక్షలు, స్వార్థంతో అవతలి వ్యక్తికి కీడు తలపెట్టడం, సేవాదృష్టితో కాక పదవీకాంక్షతో ఇతరులపై కక్ష సాధింపు. భేదములు, అందరూ కలిసి ఉండకుండా వారిలో చీలికలు తేవడం, ఐకమత్యాన్ని పాడుచేసే ప్రయత్నాలు. విమతములు అంటే తప్పుడు సిద్ధాంతాల ప్రచారం, సిద్ధాంతాలను బట్టి ఒకరినొకరు దూరంగా ఉంచటం. అసూయలు, ఇది పెద్ద ఆధ్యాత్మిక రుగ్మత, ఎదటివాని అభివృద్ధిని చూచి ఓర్వలేనితనం. మత్తతలు, ఆ కాలంలో గ్రీకు దేశస్థులు పాలకంటే ఎక్కువ మద్యం తాగేవారు. చిన్నపిల్లలు కూడా మద్యం తాగి మత్తిల్లేవారు. 3 పాళ్లు నీరు, 2 పాళ్లు మద్యం కలిపి తాగటం పరిపాటి. అయితే గ్రీకువారు, క్రైస్తవులు మద్యం వల్ల మనుషులు మృగాలుగా మారతారని దాన్ని నిషేధించారు. చిట్టచివరి పాపం అల్లరితో కూడిన ఆటపాటలు. ఎవరైనా విజయం సాధించినప్పుడు బంధుమిత్రాదులు తాగి గంతులెయ్యడం ఆ రోజుల్లో జరుగుతూ ఉండే సాధారణ సంఘటన. కొన్ని ఆటవిక జాతుల్లో మద్యానికి అధిష్టాన దేవత ఉంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ 15 రకాల పాపాల్లో నేడు సమకాలీన సమాజంలో ఎన్ని అమలులో ఉన్నాయో చెప్పగలరా? శరీర కార్యాలు ఎంత బలమైన చెడుగో గుర్తించండి. స్వతహాగా శరీరం చెడ్డదని కాదు, శరీర కార్యాలు చెడ్డవి. ఈ భౌతిక దేహాన్ని దేవుడే కదా మనకిచ్చాడు. ఈ శరీరాన్ని దేవుడు వాడుకోవాలి. దాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. లేకపోతే దాన్ని సైతాను వాడతాడు. మనం శరీరేచ్ఛలను సైతానీయ పద్ధతిలో నెరవేర్చే ప్రయత్నం చేయకూడదు. 2 కొరింథీ 7:1 శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులనుగా చేసుకుందాము. మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీరము విషయమై ఆలోచన చేసుకోకూడదు. పాపం హృదయంలో ఆరంభమవుతుంది, శరీరంతో కాదు. శరీర కార్యములు హృదయంలో పాపం పండించిన విషాముష్టి పంట. ఈ 15 పాపాలు ఈ రోజున లోకమంతటా సమాజంలో స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వార్తల్లో ఇలాంటివి వినపడుతూనే ఉన్నాయి. శరీరానుసారమైన ఈ పాప శక్తి ఎంత బలీయమైందో మనం ఇట్టే గ్రహించగలం. శరీర కార్యాలను సగటు మనిషి అదుపు చేయలేకపోతున్నాడు. మత్తయి సువార్త 5:28 ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడయ్యాడు. 1 కొరింథీ 6:18 జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలపల ఉన్నది కాని జారత్వము చేసేవాడు తన స్వంత శరీరానికి హానికరముగా పాపం చేస్తున్నాడు. రోమాపత్రిక 1:24 వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకునేటట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. 1 యోహాను 2:9 వెలుగులో ఉన్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:3 కక్షచేతనైనా వృథాతిశయము చేతనైనా ఏమీ చేయక ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? శరీరేచ్ఛలను పరిశుద్ధాత్మ శక్తితో జయించాలి. శరీరము దేవుని నియమాన్ని వ్యతిరేకిస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీరేచ్ఛలను జయించాలి. శరీర కార్యాలకు చోటు పెట్టకూడదు. ప్రియశ్రోత, నీ శరీరమేమంటోంది? ప్రేమ నియమానికి లోబడుతోందా? నీ శరీరమును సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకున్నావా? అయితే ఈ పాఠం నీ కోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.